గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి 2 సంవత్సరాలు కావస్తుంది. 2023 ఫిబ్రవరిలోనే పాత సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఇప్పటి నుండి నేటి వరకు కొత్త సర్పంచులు ఎవరనేది తెలియదు. కొత్త ఎన్నికల సందడి లేదు. చాలా మంది సర్పంచులు ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయనే నమ్మకంతో తమ సొంత ఆస్తులను అమ్మి లక్షలు అప్పులు చేసి పనులు చేయించారు. కానీ ఆ బిల్లులు చాలా వరకు రాలేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. తెలంగాణ గ్రామాలు ప్రజాప్రతినిధి లేకుండా ఉన్నాయి. ఎందుకు ఈ ఆలస్యం? పైకి కనిపిస్తున్న కారణం ఒకటే, బీసీ రిజర్వేషన్ల వివాదం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానంలో సవాల్ చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ఇది ఉల్లంఘిస్తుందని పిటిషనర్ల వాదన. ఈ న్యాయపరమైన చిక్కుముడి వీడే వరకు ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతుంది. ఇది అధికారికంగా మనకు చెప్తున్న మాట. కానీ ఈ తాళం వెనుక మనం చూడని, మనకు చెప్పని మరికొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. మొదటిది నిధుల సమస్య. గత 5 ఏళ్లలో సర్పంచులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నుండి గ్రామాలకు సకాలంలో నిధులు అందలేదు. కానీ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగవు కదా. దాంతో చాలా మంది సర్పంచులు ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయనే నమ్మకంతో తమ సొంత ఆస్తులను అమ్మి లక్షలు అప్పులు చేసి పనులు చేయించారు. కానీ ఆ బిల్లులు చాలా వరకు రాలేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ కారణం రాజకీయ వ్యూహం. ఏ ఎన్నికైనా అధికార ప్రతిపక్షాలకు ఒక అగ్ని పరీక్ష లాంటిది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. ఈ సమయంలో గ్రామ ఎన్నికలకు వెళ్తే వచ్చే ఫలితాలు రాబోయే పెద్ద ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల వివాదం వారికి కావాల్సిన సమయాన్ని ఇస్తుందా? ఇది కేవలం న్యాయపరమైన ఆలస్యమా లేక రాజకీయపరమైన వ్యూహమా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. కారణాలు ఏవైనా నష్టపోతుంది మాత్రం సామాన్యుడే. గ్రామంలో వీధి దీపం పనిచేయకపోతే చెప్పడానికి దిక్కు లేదు. మంచినీటి పైపు పగిలిపోతే పట్టించుకునే నాదులు లేడు. పాలన అంతా ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సర్పంచ్ ఎన్నికల ఆలస్యం కేవలం ఒక కోర్టు కేసు కాదు. అది నిధుల లేమితో సతమవుతున్న పంచాయతీల వ్యవస్థకు, రాజకీయ పార్టీల వ్యూహాలకు, పల్లె ప్రజల నిస్సాయతకు అర్థం పడుతుంది. ఈ ఆలస్యంలో అసలు నష్టపోయేది ఎవరు? రాజకీయ పార్టీల, నాయకుల, లేక పాలనకు అభివృద్ధికి దూరం అవుతున్న మన గ్రామాలు, మన ప్రజల? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి.